హలో అండి, అందరికీ నమస్తే. ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అన్నదాత సుఖీభవ నిధులకు విడుదలకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేసిందనమాట మన ఏపీ ప్రభుత్వం. సో దీని గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే అన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే చూసేయచ్చు. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే కనుక రైతులు పెట్టుబడి సాయం కోసం పీఎం కిసాన్ అలాగే రైతు భరోసా 20,000 రూపాయల కోసం ఎదురైతే చూస్తున్నారనమాట మన రైతన్నలు. అన్నదాత సుఖీభవకు సంబంధించి 7,000 రూపాయలు మొదటి విడతలో వేస్తారు కాబట్టి అది ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అలాగే ఎసెంట్ భూములు, డీ పట్టా భూములు, అలాగే కౌలు రైతులు, ఇమాం భూములు కావచ్చు, ఎవరికి ఈ స్కీమ్ వర్తిస్తుంది గ్రీవెన్స్ రైజ్ చేయడానికి ఈ 23వ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి ఎవరైతే ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో మీరు రైతు సేవా కేంద్రంలో అర్హుల జాబితా అలాగే అనర్హుల జాబితా అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్, ఆర్టిక్యులర్ అసిస్టెంట్ అక్కడ మీకు డిస్ప్లే అయితే చేయడం జరుగుతుందన్నమాట. చూసిన తర్వాత అనర్హుల జాబితాలో ఉంటే మీరు గ్రీవెన్స్ అయితే రైజ్ చేయడానికి జూలై 13న లాస్ట్ డేట్ అని చెప్పారు. సో ఇప్పుడు 23rd వరకు దాన్ని ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగిందనమాట. సో 23rd జూలై 23rd లాస్ట్ డేట్ అయితే అయిపోతుంది అనమాట గ్రీవెన్స్ రైజ్ చేయడానికి. మీరు ఇనెలిజిబుల్లో ఉంటే, అంటే చాలామందికి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లేకపోవడం వల్ల ఈకేవైసీ అవ్వలేదన్నమాట. సో మీరు అగ్రికల్చర్ అసిస్టెంట్ని సంప్రదించండి, హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేయించుకోండి, అలాగే ఈకేవైసీ కూడా చేయించుకోండి. ఇప్పటికీ 50,000 రైతన్నలకు ఈకేవైసీ అయితే అవ్వలేదన్నమాట. సో స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత డబ్బులు పడే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఈకేవైసీ పెండింగ్ ఉంది కాబట్టి. సో ఉన్న వాళ్ళకు డబ్బులు అయితే పడవండి. అలాగే మీ యొక్క భూమి మీ ఆధార్కి సింక్ అయి ఉండాలి. అలాగే మీ యొక్క భూమి ఆధార్కి సింక్ అవ్వకపోతే అమౌంట్ అనేది పడదు కాబట్టి. సో ఈ కారణాల వల్ల డబ్బులు అయితే పడవు అనమాట. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాను. పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ కావచ్చు రిలీజ్ డేట్ కూడా చెప్తాను. ఈ పథకం ద్వారా రైతుల ఖాతాలకు నేరుగా డీబీటీ ఖచ్చితంగా అయితే ఎన్పిసిఐ లింక్ అయితే అయి ఉండాలన్నమాట. సో డీబీటీ రూపంలోనే అమౌంట్ అనేది అన్ని సంక్షేమ పథకాలు కూడా డీబీటీ రూపంలోనే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ఎన్పిసిఐ లేకపోతే ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళే ఎన్పిసిఐ లింక్ యాక్టివేట్ చేసి ఇస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అలాగే ఎవరు అర్హులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి 23వ తేదీన కనుక మీరు అగ్రికల్చర్ అసిస్టెంట్ని కలిసి గ్రీవెన్స్ రైజ్ చేసినట్లయితే దాని స్టేటస్ కూడా తెలుస్తుంది. అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు ఆగస్ట్ 2వ తేదీన పడే అవకాశం అయితే ఉంది. పిఎం కిసాన్ కేంద్రం నుండి ఆగస్ట్ 2వ తారీఖున అయితే వేస్తామనేసి చెప్పడం జరిగింది. అలాగే పిఎం కిసాన్ డబ్బులు పడిన వెంటనే అన్నదాత సుఖీభవకు సంబంధించి కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి మన ఏపీ ప్రభుత్వం అయితే అప్పుడే స్పష్టం చేసిందనమాట. పిఎం కిసాన్ డబ్బులు పడిన వెంటనే మన ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవకు సంబంధించిన డబ్బులు కూడా ఆ రోజే జమ కావడం జరుగుతుందన్నమాట. పిఎం కిసాన్కి సంబంధించి 2,000 అలాగే అన్నదాత సుఖీభవకు సంబంధించి 5,000 మొత్తం 7,000 రూపాయలు ఆగస్ట్ 2వ తేదీన వేస్తారని అంచనా అయితే వేయడం జరిగిందనమాట. ఈ యొక్క 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయితే అవుతాయన్నమాట ఆగస్ట్ 2వ తేదీన. ప్రభుత్వం అన్నదాత లిస్ట్ని సర్వం సిద్ధం చేసింది. అందులో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ యొక్క పథకానికి అర్హత చూసుకున్నట్లయితే ఎవరు అర్హులు ఏంటి అని చూసుకున్నట్లయితే భూమి ఉన్న సాగు రైతులు, మీ పేరుపై భూమి ఉండాలి, అలాగే సాగు జరుగుతూ ఉన్నది కావాలి, మీ ఆధార్కి లింక్ అయి ఉండాలన్నమాట. అది డీ పట్టా భూమి కావచ్చు, ఇమాం భూమి కావచ్చు, ఈకేవైసీ పూర్తయి ఉండాలి. ఈకేవైసీ పూర్తి కాకపోతే మీరు ఇనెలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇక్కడ వచ్చేసి చాలామంది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లేని వారికి ఈకేవైసీ రాలేదు. చాలామందికి ఈకేవైసీ ఆటోమేటిక్గా అయిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆటోమేటిక్గా ఈకేవైసీ అనేది పూర్తయిపోయింది. చాలామందికి ఈకేవైసీ పెండింగ్ ఉంది, ఎందుకంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో లేకపోవడం వల్ల ఇప్పటికీ 50,000 ఈకేవైసీలు పెండింగ్లో అయితే ఉన్నాయి. తర్వాత ఈ క్రాప్కి కూడా లాస్ట్ డేట్ ఆగస్ట్లోనే ఈ క్రాప్ చేయించుకోండి. ఈ క్రాప్ చేయించుకోవడం వల్ల
పంట బీమా అవుతుంది. అంటే పంటకి ఈ క్రాప్ బీమా ఇన్సూరెన్స్ అయితే అవుతుందన్నమాట. అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటకి నష్టం జరిగినట్లయితే ప్రభుత్వం మనకి ఏదైతే నష్టపోయామో దానికి కొంత అమౌంట్ అయితే ఇస్తుందన్నమాట. సో ఈ క్రాప్ అయితే చేయించుకోండి. 2 పంటలు సాగు చేస్తున్న రైతులు కూడా అర్హులే, అలాగే కౌలు రైతులు కూడా అర్హులే అనమాట. కౌలు రైతు కార్డు అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇవన్నీ అర్హతలు కనుక మీకు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆగస్టు 2వ తేదీన మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. నేరుగా డీబీటీ రూపంలో అయితే డబ్బులు అయితే పడతాయన్నమాట. అలాగే అనర్హతలు కనుక చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు మన హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉన్న రేషన్ కార్డులో ఉన్న గవర్నమెంట్ రిటైర్డ్ మెన్షన్ ఉన్న అనర్హులు అవుతారనమాట. అలాగే ఇన్కమ్ ట్యాక్స్కి మనీ పే చేస్తున్నా సరే, అలాగే ఈకేవైసీ పూర్తి చేయకపోయినా అనర్హులైతే అవుతారు. ఈకేవైసీ అవ్వకపోయినా, ఎన్పిసిఐ లింక్ అవ్వకపోయినా, ఈ పొరపాట్లు ఉన్నా సరే మీకు డబ్బులు అనేవి పడవు. అలాగే రెసిడెన్షియల్ ఏరియాలో పంట వేసిన అనర్హులే. క్రాప్ ఏరియాలో అయితే ఉండాల్సి ఉంటుంది. ప్రతి రైతు కూడా ఆధార్ కార్డ్ అలాగే రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. కౌలు రైతు అయితే కౌలు రైతు కార్డు కలిగి ఉండాల్సి ఉంటుంది. వీటితో పాటు వాళ్ళ యొక్క బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ కలిగి ఉండాల్సి ఉంటుందన్నమాట. అలాగే వాళ్ళ యొక్క భూమి వాళ్ళ ఆధార్కి లింక్ అయి ఉండాలి. మీ పేరుతో పాటు ఖాతా నంబర్ కూడా మీకు ఏదైతే వెబ్ పోర్టల్ ఉందో మీ భూమి అందులోకి లాగిన్ అయి ఉండాల్సి ఉంటుంది. చాలామంది రైతులకు నాస్టల్ ఖాతా అని ఉంటుంది. నాస్టల్ ఖాతా నుండి రెగ్యులర్ ఖాతాకి మార్చుకోండి. సో ఆ ఖాతాకి ఆధార్ అలాగే మొబైల్ నంబర్ లింక్ చేసుకోండి. మీకు ఏ సంక్షేమ పథకాలైనా సరే, సో తల్లికి వందనం కావచ్చు, ఆడబిడ్డ నిధి కావచ్చు, సో ప్రభుత్వం నుండి వచ్చే ఏ సంక్షేమ పథకాలైనా సరే మీరు పొందాలంటే హౌస్ హోల్డింగ్ మ్యాప్లో తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుందన్నమాట. సో హౌస్ హోల్డింగ్ మ్యాప్ ఉంటేనే మీకు ఈకేవైసీలో పేర్లు అనేవి వస్తాయి. అలాగే ఎన్పిసిఎల్ లింక్ కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో ఆగస్ట్ 2వ తారీఖున ఈ యొక్క అన్నదాత సుఖీభావకు సంబంధించి అలాగే పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు అనేవి పడబోతున్నాయి అన్నమాట. సో ఇందులో అర్హులెవరో అనర్హులెవరో సో వెళ్ళి లిస్ట్లో చెక్ చేసుకోండి. సో ఇది వచ్చేసి వాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట. మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి తప్పనిసరిగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.